సిట్టింగ్ థమ్స్ అప్ డైరెక్టర్ క్యాచ్ అప్ అంటే నిజం చెప్తున్నా ఫస్ట్ హాఫ్ లో అన్న కొద్దిగా సినిమా లాగ్ అయినప్పుడు కూడా అరే ఏంది భయ సినిమా ఏందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్ మన ఇంటర్లో ఒక షాట్ ఉంటుంది అన్న సినిమా ఇది అన్న ఫీలింగ్ వస్తుంటది. సో ఈ ఫస్ట్ హాఫ్ లో మన సురేష్ కుండెట్టి రావడం కానీ లైక్ దిల్ రాజు రావడం కానీ ఈవెన్ దిల్ రాజు తో కూడా కొన్ని కామెడీ జనరేట్ చేస్తారు, అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మరి అంత ఎగ్జైట్మెంట్ అన్న ఫీలింగ్ ఏముండన్న. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి సునీల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్న. సునీల్ పర్ఫార్మెన్స్ సత్తాతో పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మనం ఏదో అనుకుంటా కానీ అన్న మరి అంత ఉండదు. నేను చెప్తున్నా హర్రర్ మూవీ అయినప్పుడు కూడా హర్రర్ మూవీ లాగా కనిపేదు, జస్ట్ కామెడీ వల్ల సినిమా బతుకుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం సునీల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ సత్యాతో పర్ఫార్మెన్స్ కానీ సో క్లైమాక్స్ ఊహించుతూ ఉంటాయి. కొత్త ఏమంటే ఒక సాంగ్ కూడా అన్న నాన్న ఆ సాంగ్ చాలా బాగుంది. సో మరీ హర్రర్ లాగా మరి భయపడంత అలాంటి ఏముండే హిట్ అవుతాను అన్న. కామెడీ బాగా వర్కౌట్ అనమాట. ఓం బుష్ లాగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. మరి హర్రర్ ఉంటా అని చెప్పలేదు. హర్రర్ అయితే తక్కువ సీన్స్ మాకు కనిపించలేదు. చాలా మరీ అంత నాకైతే లేదన్న కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మరి అంటే కామెడీ పక్క చూస్తే మేము నవ్వాం కానీ సెకండ్ హాఫ్ మేము సొంతంగా నవ్వాం. చాలా బాగా సునీల్ వల్ల సినిమా చాలా ప్లస్ అయిందన్న. సో నిజంగా నాకైతే సో తను విలన్ చేస్తేనే బాగుంటుంది. కామెడీలో కూడా మరి అంత అనుకున్నా తను విలన్ గా బాగా అనిపించింది. సో నాకైతే సినిమా కామెడీ వల్ల సినిమా బతుకుతా భయ, హర్రర్ వల్ల అంత ఛాన్స్ లేదు అనిపిస్తుంది. అనిల్ నిజంగానే మళ్ళీ వచ్చింది భయ. భయపెట్టే విషయం పక్కన పెడితే మాత్రం బీభత్సం సృష్టిస్తుంది. అసలు ఇది అనిల్ విషయం పక్కన పెడితే మెయిన్లీ పాత తరహా అని కొంచెం కొత్తగా 2 అనే విధంగా 2 అని ఎందుకు పెట్టారో దానికి తగ్గట్టుగా ఒక హై కామెడీ, హై హర్రర్, హై యాక్షన్, హై బీజిఎం బీభత్సంగా అదరగొట్టారు సినిమాలో. ఇందులో మెయిన్లీ సినిమా మొత్తానికి చూస్తే సినిమా మొత్తానికి ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో అన్ని క్యారెక్టర్స్ మంచిగా గుర్తుండిపోతాయి. మంచిగా పర్ఫార్మెన్స్ బీభత్సంగా ఇస్తారు. మంచి కామెడీ ఉంది ఇందులో. మెయిన్ చెప్పాలంటే యాక్టర్ సత్య గారు మాత్రం కామెడీ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఆ చిన్న సీన్ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సీన్ కూడా పర్ఫార్మెన్స్ కూడా చిన్న పిల్లలు సహా ముసలి వాళ్ళకి సహా బీభత్సంగా నవ్వుకుంటారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా ఈ హర్రర్ మూవీని, కామెడీ థ్రిల్లర్ ని ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. హారర్ అంటే బీభత్సంగా ఏమో హారర్ ఏం లేదు భయ్య, కామెడీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 5 మినిట్స్ యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి లాస్ట్ 5 మినిట్స్ ఒక టెంపుల్ దగ్గర ఒక 2 ప్రేతాత్మలకి గొడవ ఉంటది, అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి భయ్య 5కి 3 ఇస్తా భయ్య, 3.2, 3.3.